గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓ అరే టైం 8 అయిందా? కమాన్ 1 2 3. ఒరేయ్, నీకు ఈ తుపాకి ఎందుకు కొనిపెట్టానో తెలుసా? ఎందుకు? ఈ తుపాకి నువ్వు బాగా అలవాటు పడాలి, బాగా ధైర్యం పెంచుకోవాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత మంచి మార్క్స్మెన్ గా పేరు తెచ్చుకోవాలి. ఓకే ఓకే. స్కూల్ టైం అయింది, త్వరగా బయలుదేరు. కమాన్ కమాన్. ఏం కావాలి సార్? ఒక స్వీట్, ఒక బొండ, ఒక కొబ్బరి నీళ్ళు. ఇద్దరున్నారు, ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒక్కొక్కటే తీసుకురావయా. కొత్త ప్రేమికులు కాబోలు. మాస్టారు, అన్ని ఒకటొకటే తీసుకురమ్మన్నారు, మీకు అసలే వద్దా? ఓహో, ఆర్డర్ ఇచ్చినవన్నీ నీకే అనుకుంటున్నావా? మొత్తం నాకే. మొత్తం నీకంటే నాకేం లేదా? సరే సరే, ఏడవకు. అన్నిట్లో నాకు నీకు 50-50. జస్ట్ మినిట్, కొబ్బరి నీళ్ళు తెస్తాను. కండక్టర్ ఒకే డ్రింక్ లో 2 స్టాలా? కండక్టర్ టికెట్ చించేశాడు. ఆ రోజు వీడిని సస్పెండ్ చేయమందా లేక హస్బెండ్ చేయమందా? ఎస్పీఏ చెప్పాలి. ఈ ఆట నువ్వు గెలవబోతున్నావు. ఏమిటంత నమ్మకం? నాకు జోస్యం తెలుసు. ఇన్నాళ్ళ నుంచి చెప్పనేది, చేయి చూసి చెప్పండి. మంచి చెయ్యి. అయ్యో, ఏమిటండి ఇది ఇప్పుడే పెళ్ళైనట్టు? పెళ్లికి దీనికి సంబంధం ఏమిటి? వదలండి. నేను ఇక్కడ పేకాడుకుంటున్నారు, అక్కడ మీ చెల్లెలు ఇంకొకటితో హాయిగా లవ్వాడుకుంటోంది. ఏమిటాయన ఉండి? ఉన్నమాటే అంటున్నాను సార్. రెస్టారెంట్ లో అరుణ ఇంకో కుర్రాడితో కలిసి ఒకే బొండంలో 2 స్ట్రాలు వేసుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని ఊహల్లో తేలిపోతుంది. అయ్యో, నిజమేనా? ముమ్మాటికి నేను స్వయంగా చూశాను. దీన్ని ఇలాగే పనిస్తే ఊళ్ళో పరువు పోయి తిరుపతి వెళ్ళే పని లేకుండానే గుండు కొట్టించుకుని వీధిన పడతారు. ఇదైనా నమ్ముతారా? క్షమించన్నయ్య, బస్సులో ఆ రోజు నాతో గొడవ పడిన ఆనందిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. కయ్యంతో మొదలై వియ్యం వరకు వచ్చిందన్నమాట. తప్పు నీది కాదమ్మా. వయసు వచ్చినా నీకు పెళ్లి చేయలేదు, అది మా తప్పే. త్వరలోనే పెళ్లికి ఏర్పాటు చేస్తాను. భయపడకమ్మా, నువ్వు మనసిచ్చిన అబ్బాయికే నిన్నిచ్చి పెళ్లి జరిపిస్తాను. అన్నయ్య, నువ్వుటా చేపలే మిస్ కాలేదుగా? లేదండి. ఇదిగో నువ్వు వెళ్ళు. ఆ ఎస్పీ రాజశేఖరం మంది పట్టుకోవడానికి వస్తున్నాడు. పోతే పోయినాయి, పదండి పారిపోదాం. సార్, మీరు మఫ్టీలో ఉన్నా కూడా గుర్తుపట్టి భయంతో పారిపోతున్నారు సార్. ఒట్టి చేపలనే పట్టుకున్నారు, ఎందుకలా పారిపోతున్నారు? సార్, పంచాయతీ బోర్డుకు చెప్పకుండా దొంగతనంగా పట్టుకుని ఉంటారు. పోతే పోయి వదిలేండి సార్. సరే పదండి. ఓ చేపని ఇలా ఇవ్వు. వజ్రాలని చేపల ద్వారా రవాణా చేస్తున్నారా? రాస్కెల్స్. ఇవన్నీ స్టేషన్ తీసుకోండి, నేను తర్వాత వస్తాను. ఎస్ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్. పద మన ఇంటికి వెళ్దాంరా. ఏమిటి, చేపల ద్వారా రవాణా చేస్తున్న వజ్రాలను కూడా కనిపెట్టేశాడా? ఆ ఎస్పీ ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడే. సార్ వాడు ఎప్పుడు మన మీద కన్నేసే ఉంచాడు. వాడిని అలా వదిలిపెట్టే లాభం లేదు. ఏదో ప్లాన్ వేసి వాడు ఆట కట్టించాలి. వాడి సంగతి చూసేయమంటారా? బాస్, వాడిని ఊరి నుంచే ట్రాన్స్ఫర్ చేయించండి. ఊరి నుంచే కాదు, ఈ లోకం నుంచే పంపించేస్తా. ఎలా? దానికో మార్గం ఉంది. కమాన్, కూర్చో. నీ పేరేంటన్నావు? శివ. లక్ష్మి, కాఫీ తీసురా. సి మిస్టర్, కాకి షర్టు వేసుకున్న వాడి ఇంట్లో నుంచి వాడి అనుమతి లేకుండా ఎవ్వరూ బయటకు పోలేరు. నువ్వంత తేలిగ్గా బయటికి పోగలవా? మీరొక పోలీస్ ఆఫీసర్ అయి ఉంటారని నేను అనుకోలే. నువ్వింత తేలిగ్గా పట్టుబడతావని నేను అనుకోలా. ఎవరైనా ఇతను? కొన్నాళ్ల ముందు అరుణ ట్రైన్లో కాపాడిన వ్యక్తి ఇతనే. అట్లాగా, థ్యాంక్స్ అండి. ఈ రోజు నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళను ఎదిరించడానికి సాయం చేసిన వ్యక్తి ఇతనే. అట్లాగా, థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను ఇతను అరెస్ట్ చేయబోతున్నా. ఆ పని చేయండి, మంచి. ఏమిటండి అన్యాయం? మిమ్మల్ని కాపాడిన మనిషిని పట్టుకుని అరెస్ట్ చేస్తా అంటున్నారు. ఈ అబ్బాయి చేసిన ఉపకారానికి ఆజన్మాంతం కృతజ్ఞుణ్ణి. కానీ నేరం ఎవరు చేసినా చట్టం నుంచి తప్పించుకోలేరు. ఛే, కాకి బట్టలు వేసుకున్న వాళ్ళకి హృదయమే ఉండదు. శివ, కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళంతా సన్మార్గులు కారు, కాకి బట్టలు వేసుకున్న వాళ్ళంతా దుర్మార్గులు కారు. అన్నయ్య, నువ్వు చేస్తున్నది అన్యాయం, అక్రమం. అతిథిని అవమానించకూడదు. ఇవన్నీ మీకు అర్థం కావు. శివ, పైకి పద. వదినా, ఆయన చాలా మంచివారు. అన్నయ్యకి నువ్వైనా చెప్పొదినా. మీ అన్నీ ఏం చేసినా దానికి కారణం ఉంటుంది. తొందరపడబోకు. శివ, నువ్వు మంచివాళ్ళ ఉన్నావు. నీకెంతో భవిష్యత్తు ఉంది. దొంగలా బతకడం ఎందుకు? ఏం చెప్పనా, నా మార్పు కారణం మీకు తెలియదు. కూటికి లేని వాళ్ళకి తెలుస్తుంది. ఏమిటి నువ్వు అనేది? రగిలే కడుపు, చితికిన బతుకు ఇవి పేదవాళ్లకు సొంతం. డబ్బుందన్న అహం ద్రోహం చేసే తత్వం ఇవి డబ్బున్న వాళ్లకు సొంతం. ఈ డబ్బున్న వాళ్ళందరినీ దోచుకోవాలి. దోచుకుంటే? శివ, నువ్వొక్కడివి పగబట్టినందువల్ల ధనవంతులంతా మారతారా? ఈ అనంతమైన విషయంలో నువ్వొక్కడివి మార్పు తేగలవా? దేశాన్ని సత్యంతోనూ చట్టంతోనూ మార్చడం సాధ్యం. చట్టము సత్యము ఏనాడో మోగపోయాయి.
ఏదైనా సాధిస్తే విప్లవంతోనే. నీ ఉద్దేశం తప్పు. నీ బోటి యువకులు ధైర్యవంతులు తోడుంటే మేము ఎందరో నేరస్తులు పట్టుకుంటాం. మీ డిపార్ట్మెంట్ దృష్టిలో నేను ఒక నేరస్తునేగా? ఎవ్వరూ నేరస్తులుగా పుట్టరు, నేరస్తులుగా చేయబడతారు. నువ్వు ఇప్పుడు సరేనంటే మా డిపార్ట్మెంట్లో స్పెషల్ పర్మిషన్ తీసుకుని నిన్ను నా అసిస్టెంట్గా వేసుకుంటాను. ఎందుకు ఆలోచిస్తున్నావు? అన్యాయం నశించిపోవద్దు, పోవాలి. అక్రమాలను అణచొద్దు, అణచాలి. సమాజ విద్రోహులను నాశనం చేయొద్దు, చెయ్యాలి. లేని వాళ్ళు హాయిగా బ్రతకొద్దు. బతకాలి, బతకాలి. సో నాతో చేయగలవు. ఏం బాబు, అరుణ్ చేసుకోవడం ఇష్టమేనా? ఏ మాట రావడం లేదు? మౌనార్థం పట్టారా? ఇష్టమే అనొచ్చుగా. చూడు బ్రదర్, పోస్ట్ పెట్టకుండా మాట్లాడు. కమాన్. ఆ అబ్బాయిదేం తప్పులేదు. మా అమ్మాయిని చేసుకుంటావా అని ఓ కోతిని వెళ్ళి అడగండి, అది కూడా ఉండే కూర్చుంటుంది మరి. ఇతని ఇట్లా బతిమాలితే బదులివ్వడు. మక్కెలు విరక్కొడితేనే మాట వింటాడు. మధ్య నువ్వు మాట్లాడక. వాడి తప్పే ఉంది. వాడు ఎస్పీ బిడ్డ పోలీసు భాషలో మాట్లాడాడు. బాబు, మా చెల్లెలు చేసుకోవడం నీకు ఇష్టమేనా? నిర్భయంగా చెప్పు. ఎందుకంత ఇదిగా అడుగుతున్నానంటే పెళ్ళనేది 100 ఏళ్ల పంట. ఆ అబ్బాయి మాత్రం 6 ఏళ్ల పంట అన్నాడేమిటి? మీరు మాట్లాడుకుని ఊరుకోండి, ఆ అబ్బాయి చెప్తాడు. చెప్పు బాబు. మీ అరుణకి నేను మనసిచ్చాను. వెరీ గుడ్. ఇంకా ఆలస్యం ఎందుకు? మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. లక్ష్మి, అయ్యమైంది, నేను వెళ్ళొస్తాను. రాజశేఖర్య మాట్లాడుతున్నాను. ఏమిటి విషయం? రాస్కెల్, ఏమిటి అనేది? రేయ్, హలో హలో హలో. స్టూపిడ్. ఎవరితో అంత కోపంగా మాట్లాడుతున్నారు? ఎవడో స్కౌండ్రల్ బెదిరిస్తున్నాడు. ఏమని బెదిరిస్తున్నాడు? వీళ్ళ బెదిరింపులకు భయపడితే ఈ కాకి డ్రెస్ విలువేముంది? గాజులు వేసుకుని వంటింట్లో కూర్చోవచ్చు. నీ వెళ్ళరానా? అంకుల్ అంకుల్, ఆ తుపాకీ కొత్తగా ఉంది, అది నాకు ఇస్తారా? నువ్వు తుపాకీతో షూట్ చేయగలవా? ఓ, షూట్ చేయగలనే. నా దగ్గర కూడా ఓ తుపాకీ ఉంది, చూసారా? అంకుల్, ఆ తుపాకీ నాకు ఎవరు? అలా ఇవ్వను. అంకుల్, ఇవ్వండి అంకుల్. ఇదిగో ఐస్ క్రీమ్, ముందు తిను. నాకు ఐస్ క్రీమ్ అలవాట్లేదు. ఈ ఐస్ క్రీము అన్ని ఐస్ క్రీమ్ లాంటిది కాదు బాబు. ముందు ఈ ఐస్ క్రీమ్ తింటేనే నీ పాత తుపాకీని తీసుకుని నా కొత్త తుపాకీ నీకు ఇస్తాను. అలాగా? అయితే ఇవ్వండి. తిన్నాక తుపాకీ ఇవ్వండి అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు నన్ను షూట్ చేస్తావా? 3 సంవత్సరాల నుంచి నేను ఈ గేట్ దగ్గర సెంటర్ గా ఉంటున్నా. ఉండాలి కాబట్టి నా చేతిలో ఈ తుపాకీ ఉంటుంది. నువ్వు పుస్తకాలు చంకనేసుకెళ్ళినట్టు నేను ఈ తుపాకీ చంకనేసుకుని డ్యూటీకి వస్తాను. రాత్రి తీసుకెళ్లి వంకినేస్తాను, అంతే. పరాచికాలా? నీతో నాకెందుకే పరాజకాలు? వెళ్ళు, వెళ్ళి వంటోడు ఏం టిఫిన్ చేశాడో అడుగు. ఆ పక్క నుంచి నాకు 2 పడే వెళ్ళవయ్యా. తిండిపోతు. ఎవరు మామిడికాయలు కొట్టేది? మర్యాదగా సగం నుంచి మిగతా పట్టుకెళ్ళు. అవి నాకు కావాలి, ఊరికే పెట్టుకోవాలి. నిన్ను షూట్ చేసి పారేస్తాను. నన్ను షూట్ చేస్తే దోశలు ఎవరు పోస్తారు, ఇడ్లీలు ఎవరు వేస్తారు, వడలు ఎవరు వేయిస్తారు? యు ఆర్ కరెక్ట్. నిన్ను షూట్ చేయకూడదు. షూట్ చేయవలసిన వాళ్ళనే షూట్ చేయాలి. నువ్వు దోశలు వేయాలి. చేతిలో తుపాకీ ఏమిట్రా? మా నాన్ని షూట్ చేద్దామని తీసుకెళ్తున్నా. మీ నాన్న ఏది? ఏమిటది ఇంత వేడిగా ఉంది? కొంపదీసి లోడ్ చేయలేదు కదా? ఆహా, తీయకు. మా నాన్ని షూట్ చేయాలి. ఏమిటది తుపాకీతో చెలగాటం? వీళ్ళ బాబు ఎస్పీ కదా, అందరూ బొమ్మలు ఇస్తే నాన్న తుపాకీ ఇచ్చాడు. కమాన్.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.